ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇండియాలో మీరు చాలా ప్లేసులు చూసుంటారు. మంచి మంచి ప్లేసులు, మంచి మంచి టూరిస్ట్ ప్లేసులు చూసుంటారు. కానీ ఒక మర్రి చెట్టు రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా మొత్తం దేశం దృష్టిని ఆకర్షించిందంటే నమ్ముతారా? ఒక మర్రి చెట్టు దాదాపు 3.5 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది భారతదేశంలోనే అత్యంత పెద్ద మర్రి చెట్టు. అదే పిల్లల మర్రి. ఇప్పటిదాకా మీరు అక్కడో ఇక్కడో చదివి ఉంటారు, తెలుసుకుని ఉంటారు. కానీ సుమన్ టీవీ ఇవాళ ఆ వీడియోని మీకు చూపించబోతుంది. నాతో వస్తే ఆ మర్రి చెట్టు చరిత్ర ఏందో చూపిస్తా రండి. ఇదే పిల్లల మర్రి మనం వచ్చేసాం. ఇది ఇక్కడ సరిగ్గా మహబూబ్ నగర్ పట్టణానికి 4.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రతిరోజు అయితే 250 మంది వస్తారు. వీకెండ్స్ అయితే ఇక్కడ దాదాపు 1000 మంది వరకు వస్తూ ఉంటారని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. పిల్లల మర్రి చరిత్రకు సంబంధించిన ఇక్కడ కొన్ని బోర్డు చూడొచ్చు మనం ఎంట్రీ. ఇదంతా మర్రి చెట్టు విస్తరించిన ప్రాంతం. ఇది దాదాపు 3.5 ఎకరాలు ఉంటుంది. దాని లోపలికి వెళ్ళే ముందు దాని చరిత్ర ఒకసారి చూద్దాం. ఈ పిల్లల మర్రి దాదాపు ఈ మహావృక్షం 700 సంవత్సరాల చరిత్ర కలిగిందని చెప్తున్నారు. అట్లాగే ఈ మర్రి వృక్షం 3.5 ఎకరాల విస్తీర్ణంలో, మనం ముందే అనుకున్నాం కదా, 3.5 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించింది. ఇది భారతదేశంలోనే, ఇండియాలోనే 3వ మర్రి చెట్టు. మొత్తం ఇండియాలోనే 3వ మర్రి చెట్టు. చాలా గ్రేట్ థింగ్ అసలు యాక్చువల్గా. కట్ చేస్తే ఇంకోటి చూడండి, దాదాపు ఈ మర్రి చెట్టు కింద 1000 మందికి నీడ కల్పించవచ్చు. 1000 మందికి నీడ కల్పించవచ్చు. ఈ చెట్టు యొక్క ప్రధాన కాండం ఎక్కడుందో కనిపెట్టకపోవడం. ఈ మర్రి చెట్టు ఎంత ప్లేస్కి విస్తరించిందో దాని మొదలు ఎక్కడుందో ఇంతవరకు కనిపెట్టలేదు. ఆ మొదలు కనిపెట్టడం అనేది ఇక్కడ పెద్ద టాస్క్ అనమాట. ఇకపోతే ఈ మర్రి పిల్లలు అంటే ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మ ఒక ఊడలో విస్తరించడం వల్ల దీనికి పిల్లల మర్రి అని పేరు వచ్చింది. ఒకసారి వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం ఈ మర్రి చెట్టు ఎక్కడెక్కడ విస్తరించిందో, ఎంత పరిమాణంలో విస్తరించిందో. ఒక చిన్న చెట్టే మామూలుగా మన గ్రామాల్లో కానీ మన ఊళ్ళలో కానీ కొన్ని మా తాత ముత్తాతల నుంచి ఉన్న చెట్టు అని చెప్తూ ఉంటాం కదా, అవే ఇంత పెద్దగా విస్తరించి ఉండదు. దాదాపు 800 సంవత్సరాలంటే ఈ మర్రి చెట్టు ఏ స్థాయిలో విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. విచిత్రం ఏంటంటే అటవీ శాఖ వాళ్ళు ఈ మర్రి చెట్టుని కాపాడడం కోసం, ఈ మర్రి చెట్టుని రక్షించడం కోసం కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ను కూడా వాళ్ళు ఫాలో చేస్తున్నారు. అట్లాగే దీనికి హెల్దీగా పెంచడం కోసం మనం చూడొచ్చు, అక్కడక్కడ పిల్లర్స్ పెట్టారు చూడండి ఒకసారి. ఆ పిల్లర్స్ చూస్తే మనకు అర్థమవుద్ది. ఈ చెట్టు కొమ్మలు కిందికి వంగకుండా, బరువు ఎక్కువై ఉంటుంది కదా ఆటోమేటిక్గా, ఆ చెట్టు కొమ్మలు కిందకి వంగకుండా ఇట్లా పిల్లర్స్ పెట్టారు. పిల్లర్స్తో పాటు అక్కడ ఒక పిల్లర్ ఉంది. సో చాలా చోట్ల మనకు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఆ ఊడలు కిందికి జారేటట్టు పైపులను కూడా బిగ్ చేశారు చూడండి. ఇక్కడ ప్లాస్టిక్ పైపులు చూడొచ్చు మనం, ఇక్కడ పైపుల్స్ బిగ్ చేశారు చూడండి. సో ఇవంతా సపోర్టింగ్ అనమాట. ఏవైతే ఈ చెట్టు కొమ్మలు 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 పిల్లలుగా వస్తూనే ఉంది. ఇది ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే 700 సంవత్సరాల క్రితం నాటిది అయినప్పటికీ కూడా, అప్పటి నుంచి అయినప్పటికీ కూడా దీనికి కొమ్మలు వస్తూనే ఉన్నాయి, పిల్లలు వస్తూనే ఉన్నాయి. అందుకనే దీనికి పిల్లల మర్రి అని పేరు పెట్టారు. చాలా చోట్ల కనిపిస్తుంది. కానీ ఇదేంటంటే ఒకటే మర్రి చెట్టు వివిధ ప్లేసుల్లోకి వచ్చేసింది. దీని మొదలు ఎక్కడుంది అనేది మనకు నిజంగానే అర్థం కాదు. చూడండి, ఇక్కడ ఒక కొమ్మ కనిపిస్తుంది, పైనుంచి కిందికి వచ్చింది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది పెద్ద మొదలు అనుకోవచ్చు మనం. ఉదాహరణకి మొదలని దీన్ని ఎస్టిమేట్ చేసామనుకోండి. ఇది మొదలని ఎస్టిమేట్ చేస్తే అది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఒక 10 సంవత్సరాలు అయితే ఇది అట్లా అయిపోద్ది. మరి ఇది మొదలా తెలియదు, ఇది అక్కడి నుంచి అక్కడికి పోయిందా తెలియదు, అది అక్కడి నుంచి అక్కడికి పోయిందా తెలియదు. ఎక్కడ చూసినా ఏదో జురాసిక్ పార్క్ సినిమాల్లో వింతలు విశేషాలు లేకపోతే అట్లా కనిపిస్తుంది చూసారా, అట్లా కనిపిస్తుంది చూడండి. అది మొదలా ఓ అసలు నిజంగా ఇంత మంచి ప్లేస్ని చూడడమే మన అదృష్టం అనుకోవాలి. ఒక రకంగా ఇటువంటి ప్లేస్ని చూడడమే మన అదృష్టం అనుకోవాలి. ఈ చెట్లని కాపాడడానికి అటవీ శాఖ చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఏంటంటే మొన్న స్టార్టింగ్లో మనం కొన్ని విజువల్స్ చూసాం. అక్కడ అటవీ శాఖ వాళ్ళు పెట్టిన కొన్ని ఇన్స్ట్రక్షన్ చూస్తే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైందంటే, పెరుగుతూ ఉంటే దాంట్లో సారం తగ్గిపోవడమో లేకపోతే కొమ్మలు ఎండిపోవడమో లాంటివి జరిగినప్పుడు ఏం చేశారంటే, చారిత్రక వృక్షం కాబట్టి దానికి ఎర్రమట్టి అట్లాగే ఎరువులను తీసుకొచ్చి కాస్త బూస్టింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు, దానికి ఎనర్జీని ఇచ్చే ప్రయత్నం చేశారు. సో అలా దీన్ని అటవీ శాఖ వాళ్ళు ప్రత్యేకంగా కాపాడుతారు. అట్ ది సేమ్ టైం మీరు ఎప్పుడైనా విన్నారా చెట్లకి వైద్యం చేస్తారనేది? ఈ పిల్లల మర్రిని కాపాడడం కోసం మన మనుషులకి సెలైన్ లెక్కిస్తారు కదా, జ్వరం వచ్చినప్పుడు లేకపోతే హెల్త్ బాగాలేనప్పుడు సెలైన్ లెక్కిస్తారు కదా, అట్లా కొన్ని
దీనికి కావాల్సిన మెడిసిన్ తీసుకొచ్చి సెలైన్ల బాటిల్ రూపంలో ఎక్కిస్తున్నారు. చాలా చోట్ల మనం చూస్తున్నాం. ఒకసారి ఇటు చూడండి, ఈ విజువల్ చూడండి. ఈ మర్రి ఎలా విస్తరించిందో చెప్పడానికి ఈ లొకేషన్ చాలా బిగ్ ఎగ్జాంపుల్. అక్కడ ఒక కొమ్మ ఉంది, ఆ కొమ్మ అవతల కొమ్మకు కనెక్ట్ అయింది, ఈ కొమ్మ ఈ కొమ్మలకు కనెక్ట్ అయింది, ఈ కొమ్మ ఈ కొమ్మలకు కనెక్ట్ అయింది, ఆ కొమ్మ ఈ కొమ్మలకు కనెక్ట్ అయింది, ఈ కొమ్మ ఈ కొమ్మలకు కనెక్ట్ అయింది. మర్రి చెట్టుకున్న స్పెషాలిటీ ఏంటో చిన్నప్పటి నుంచి మనము పుస్తకాల్లో చదువుకున్నాం, మన తాత ముత్తాతల కథల్లో చెప్తుంటే విన్నాం. మర్రి చెట్టు ఏంటంటే ఊడల ద్వారా విస్తరిస్తుంది. ఒక ఊడ ఏం చేస్తుంటే కొమ్మ సాగుతుంది కదా, కొమ్మ నుంచి కొన్ని ఊడలు కిందికి వచ్చిన తర్వాత ఆ ఊడ నేలలోకి వచ్చేసి అది ఇంకొక మొదలుగా మారుతుంది. ఏదో వేమన పద్యంలో ఉంటుంది, విత్తనంబు మరి వృక్షంబుని ఎంతయ్యా అని. చిన్న విత్తనం మర్రి చెట్టు గింజలంట నేరుగా భూమిలో వేయగానే మొలవమంట, మొలకెత్తవు. అది ఎంత ఉంటుంది అనుకుంటున్నావు? చిన్న ఆవగింజ కంటే ఇంకా చిన్నగా ఉంటుంది మర్రి విత్తనం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటారో లేదు. ఇదైతే స్పెషల్లీ నేను కాన్వెంట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లలకి, హైదరాబాద్లోనే పుట్టి హైదరాబాద్లోనే పెరిగిన పిల్లలకి, హైదరాబాద్ తప్ప వేరే ప్రపంచం తెలియని పిల్లలకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మర్రి చెట్టు గింజ చాలా చిన్నగా ఉంటుంది. ఇది కొంతమంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుసు. ఆ గింజ ఇంట్లో ఆవాలు ఉంటాయి కదా, ఆవాల కంటే సన్నగా ఉంటుంది. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మర్రి విత్తనాన్ని నేరుగా నేలలో వేస్తే మొలవదు. అది ఏ పక్షో ఆ మర్రి పండును తిని రెట్టగా వేసిన తర్వాత మొలకొస్తుందంటారు. మరి ఈ మర్రి వృక్షానికి ఏ పక్షి వేసిన రెట్టో మొలకగా మారింది, అది ఇంత స్థాయిలో విస్తరించింది. పిల్లల మరికి ఎంత ప్రత్యేకమైన గుర్తింపు ఉందంటే ఇది ఇండియాలోనే అతి పెద్ద 3వ మర్రి చెట్టు. నిజానికి మన భారతదేశంలో మహావృక్షంగా మర్రి చెట్టుకు ఒక గుర్తింపు ఉంది. ఈ పిల్లల మరికి ఉన్న గుర్తింపు ఏంటంటే మహబూబ్ నగర్ జిల్లాకి ఇది జిల్లా గుర్తుగా మారిపోయింది. అంటే అంత పెద్ద గుర్తింపు ఉంది. ఈ పిల్లల మరి మొత్తం ఇక్కడ 3.5 ఎకరాల్లో విస్తరించింది. దాదాపు 800 అంటే 700 నుంచి 800 సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్టు ఇది. అంతేకాదు ఈ పిల్లల మరికి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ మొత్తం ఈ 3.5 ఎకరాల్లో ఈ మర్రి చెట్టు నీడ కింద దాదాపు 1000 కంటే ఎక్కువ మందికి నీడనివ్వచ్చు. అంత పెద్ద ప్లేస్ ఉన్న మర్రి చెట్టు. ఇది ఒక చరిత్ర. నిజం చెప్పాలంటే మన పిల్లలకి చెట్లంటే ఎట్లుంటాయి, అవి ఎలా పెరుగుతాయి, ఏ చెట్టు గుణం ఎలా ఉంటుంది, దాని పెరుగుదల విధానం ఎలా ఉంటుందో తెలియదు. ఇటువంటి ప్లేస్కి ఖచ్చితంగా మన పిల్లల్ని తీసుకొచ్చి చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన లైఫ్ అంతా కాంక్రీట్ జంగల్కి, కంప్యూటర్లకి అంకితం అయిపోతుంది. మన పిల్లలకి కూడా మనం 2వ తరగతి 3వ తరగతి నుంచే మనం కంప్యూటర్ నేర్పించేస్తున్నాం. వాళ్ళకి కంప్యూటర్లో బొమ్మలు చూడడం తప్ప ప్రాక్టికల్గా చెట్లని, వనాలను చూసే అవకాశాలు కోల్పోతున్నారు. అటువంటి వాళ్ళని ఇటువంటి ప్లేస్కి తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం, నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎస్పెషల్లీ ఇది హైదరాబాద్కి మహబూబ్ నగర్కి పెద్ద దూరమేం లేదు, 100 కిలోమీటర్ల అటు ఇటు 100 కిలోమీటర్లు ఉంది. ఇక్కడికి ఖచ్చితంగా మీ పిల్లల్ని తీసుకొచ్చి ఒక్కరోజైనా ఇక్కడ పిక్నిక్ లాంటిది ఏర్పాటు చేస్తే వాళ్ళకి మంచి జ్ఞానం వస్తుంది. అసలు ఈ మర్రిని కాపాడడానికి అటవీ శాఖ ఎటువంటి చర్యలు చేపడుతుందో ఒకసారి చూద్దాం. ఈ పిల్లల మర్రి లాంటి ఇంత పెద్ద విస్తీర్ణం కలిగిన మర్రి చెట్లు మన భారతదేశంలో కేవలం 3 ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఒకటేమో పశ్చిమ బెంగాల్లో ఉంది, రెండోది వచ్చేసి తమిళనాడులో ఉంది, మూడోది మన తెలంగాణలో మన మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ పక్కనే ఉంది ఈ ప్రాంతం. అందుకని ఇక్కడ ఒక బోర్డు చూడొచ్చు, పిల్లల మర్రి ప్రభుత్వ వారసత్వ సంపద, దీన్ని కాపాడుకోవటం మన అందరి బాధ్యత. ఇక్కడికి వచ్చేవాళ్ళు అంటే సాధారణంగా మంచి ప్లెజెంట్ ప్లేస్కి వచ్చినామంటే అని ఎంటర్టైన్మెంట్ వైపు ఎక్కువ మంది చూస్తుంటారు. కానీ అటువంటి అవకాశాలు ఇక్కడ కల్పించట్లేదు. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని, ఈ ప్లేస్ని కాపాడితే వీటి చరిత్రల్ని మన పిల్లలకి, భవిష్యత్ తరాలకి అందించవచ్చు అన్నది అటవీ శాఖ ఉద్దేశం. గతంలో కూడా మన పెద్దలు అటువంటి చర్యలు తీసుకున్నారు కాబట్టే ఇవాళ ఇంత పెద్ద మహావృక్షాన్ని మనం ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం అన్నమాట. ఈ మర్రి చెట్టు కూడా ఇంకో ప్రత్యేకత ఏంటంటే దీని మొదలు ఎక్కడ ఉందో కనిపెట్టడం అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్ అనమాట. మన తెలంగాణ, హైదరాబాద్ నుంచే కాదు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈ మర్రి చెట్లు చూడడానికి ప్రత్యేకంగా వస్తారంట. ఈ ప్లేస్కి వచ్చి ఖచ్చితంగా ఈ చెట్టు కింద సేద తీరి వెళ్తారు. సాధారణంగా మర్రి వృక్షాన్ని మనం దైవ వృక్షంగా కూడా భావిస్తాం. ఇంకో విషయం ఏంటంటే ఈ మర్రి చెట్టు మొదలు ఇక్కడ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది, కానీ ఇది కాదు. ఎందుకంటే దీని మొదలు గుర్తుపట్టడం ఇప్పుడు ఎవరి వల్ల కాదు, అది ఆల్రెడీ ఎక్కడుందో కూడా ఎవరి అంచనాకు చిక్కని పరిస్థితి అన్నమాట. ఇది ఈ మర్రి చెట్టుకున్న ప్రత్యేకత. ఈ చెట్టు మన తాత ముత్తాతల కాలం నాటి చెట్లు. ఈ చెట్టు గురించి మన పిల్లలకి ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఇంకో పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే మన లైఫ్ మొదలైన చోట ఒకే విధంగా ఉండదు. ఈ మర్రి చెట్టు ఊడలు
విస్తరించినట్టుగా అనేక ప్రాంతాల్లోకి అనేక వ్యాపారాల్లోకి అనేక బిజినెస్ల్లోకి అనేక ఉద్యోగాల్లోకి విస్తరిస్తూ ఉంటుంది. ఈ మర్రి చెట్టు కిందకు వస్తే ప్రత్యేకంగా మనిషి జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఈ ఊడల్ని కొమ్మల్ని పిల్లల్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎప్పుడూ ఆ కాంక్రీట్ జంగల్లో ఆ కంప్యూటర్ని పట్టుకొని వేలాడే కంటే కాస్త మనశ్శాంతి కోసం ఆ స్ట్రెస్ని తప్పించుకోవడం కోసం పిల్లల్ని తీసుకొని ఖచ్చితంగా ఇక్కడికి రండి. ఇది కేవలం హైదరాబాద్కి 100 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడికి వస్తే మీరు ఎన్ని వేల కోట్లు పెట్టినా కొనలేనంత మనశ్శాంతి ప్రశాంతత దొరుకుతుంది. పిల్లల మర్రి అనేది కేవలం చరిత్ర మాత్రమే కాదు, మన భవిష్యత్తు కూడా. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. దీని గురించి మన భవిష్యత్ తరాలకి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మనకుంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.